India's enhancing military deployments in China-India border areas does not help easing the situation in border areas. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. తాజాగా చైనా ఎల్ఏసీ విషయంగా భారత్కి ఓ హెచ్చరికను జారీ చేసింది. సెంట్రల్ సెక్టార్ వద్ద సైనిక బలగాన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఇక్కడ సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతాయి అంటూ చైనా ప్రతినిధి జారీ చేసిన వార్నింగ్ ఇది. చైనా ఓడు బెదిరించేవాడైపోయి భారత్ బెదిరిపోయేది అయినట్టు సెంట్రల్ సెక్టార్లో సైన్యాన్ని పెంచవద్దు అంటూ బెదిరించడం ఒకటి. ఇది 2014కి ముందు కాలం కాదు. షేర్ కా బాపు మోడీజీ, భారత్లో మోడీజీ యుగం నడుస్తోంది ఇప్పుడు. అయినా చైనాది ఎంత రెండు నాలుకల ధోరణి అంటే, ఒక నాలుకతో నువ్విక్కడ సైన్యాన్ని పెంచవద్దు అంటుంది, రెండవ నాలుకతో తాను మాత్రం రెండింతలుగా ఆరింతలుగా పెంచేందుకు ఆర్డర్స్ ఇస్తుంది. అసలు చైనా బెదిరింపేమిటి, భారత్ ఏం చేసింది, చైనా డ్రాగన్ తోకబట్టుకు లాగిందా అనే ఈ ఇష్యూకి సంబంధించిన వివరాల్ని క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. చైనా ఏమందంటే సెంట్రల్ సెక్టార్లో సైన్యాన్ని పెంచవద్దు అంది. అయితే ఇంతకీ సెంట్రల్ సెక్టార్ ఎక్కడ ఉంది అని చూస్తే ఇందుకు సంబంధించిన మ్యాప్ని ఇచ్చాను, చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆక్సాయి చిన్ చివరి నుండి అరుణాచల్ ప్రదేశ్ చివరి దాకా మొత్తం 4057 కిలోమీటర్ల పొడవైన బార్డర్ ఉంటుంది చైనాకి భారత్లకి మధ్య. రెండు దేశాల మధ్య చాలా సుదీర్ఘంగా ఉన్న ఈ బార్డర్లో 545 కిలోమీటర్ల పొడవును సెంట్రల్ సెక్టార్గా పిలుస్తారు. ఈ సెంట్రల్ సెక్టార్ని కూడా మ్యాపులో చూపించాను, చూడండి. దీని గురించే చైనా ప్రతినిధి భారత్ని హెచ్చరించాడు. ఒక గజ దొంగ అసలింటి వాడినే పట్టుకుని దొంగ దొంగ అని అరిచినట్టుంది చైనా చెత్త వార్నింగ్. మనం ఇలా ఎందుకు అంటున్నామంటే, ఈ లైన్ పొడవున, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొడవున చైనా తనకి నచ్చినట్టు సైన్యాన్ని మోహరించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తోంది, గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తోంది, ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్లు, డ్యాములు ఎట్సెప్ట్రా చాలా నిర్మిస్తోంది. అలా తాను చేస్తూ మనల్ని మాత్రం ఏమీ చేయవద్దు అంటూ హెచ్చరిస్తోంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్టు తన స్వార్థం మాత్రమే తనది అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది కమ్యూనిస్టు చైనా. చైనా చాప కింది నీరులా ఎల్ఏసీ వెంట తన డ్రాగన్ తోకను ఎలా పెంచింది అంటే, ఎల్ఏసీ యొక్క వెస్టర్న్ సెక్టార్లో అంటే లడాక్ ప్రాంతంలో 4 రిజర్వ్డ్ కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్స్ని మోహరించింది. అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం ప్రాంతాల్లో జింజియాంగ్ అండ్ టిబెట్లకు చెందిన 2 మిలిటరీ రెజిమెంట్లను మోహరించింది. ఈ ప్రాంతాలన్నింటా చైనాకి చెందిన సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంతేకాక డోక్లాంకి సమీపంగా భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసింది. ఎల్ఏసీకి చెందిన 3 విభాగాల్లో కొత్త రోడ్లు, భూటాన్లోని వివాదాస్పద ప్రాంతాల్లో కొత్త గ్రామాలు, ప్యాంగాంగ్ లేక్ పైన 2వ బ్రిడ్జి, సెంట్రల్ సెక్టార్కి సమీపంగా పర్పస్ ఎయిర్పోర్ట్ అండ్ 1 కంటే ఎక్కువ హెలిప్యాడ్లు మొదలైన అనేకమైన ఎత్తుగడలు నిర్మాణాలు చేస్తోంది. ఇందులో చాలా వరకు ఒక దొంగ అర్ధరాత్రి తాళం ఉన్న ఇంట్లోకి దూరినట్టుగా దూరి గుట్టు చప్పుడు కాకుండా నిర్మించినవే. తన నేరాలు ఘోరాలను మాత్రం ఆపటం లేదు గాని భారత్ని మాత్రం అలా చేయవద్దు అంటూ అడ్డుపడుతోంది కమ్యూనిస్టు చైనా. భారత్ తనని తాను సమర్థవంతంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. చైనా ఏమో వీలైనంత దూరాలని కబలించడానికి ప్రయత్నిస్తోంది. మన ప్రధాన శత్రువు పాకిస్తాన్తో కారిడార్ ఒప్పందం చేసుకుని దానిని తన చంకలోకి తీసుకుంది. శ్రీలంకకు అప్పుల మీద అప్పులు ఇచ్చి అక్కడ తనకు ఉపయోగకరమైన ప్రాజెక్టులను నిర్మించి తన కాళ్ళ కిందకు తెచ్చుకుంది. బంగ్లాదేశ్తో కూడా అలాగే చేస్తూ బంగ్లా మెడలో బెల్ట్ వేసి తన వెంట నడిచే కుక్కను చేయడానికి ట్రై చేస్తోంది. ఇక తాజాగా భారత్కి అతి సమీపంగా భారత్ రెక్కల కింద ఉన్నట్టుగా ఉండే మాల్దీవులలోకి కూడా దూరి వేలంత కూడా లేని ఆదేశంతో భారత్కే వార్నింగులు ఇప్పిస్తోంది. ఇలా నెమ్మదిగా చిన్న చితక దేశాలను తన అప్పుల ఊబిలోకి దించి వారిని దివాలా తీయించి తన తోక పట్టుకు తిరిగేలా చేసి హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలలో స్థావరాలను సృష్టించుకుంటోంది. సో భారత్ చుట్టూ చైనా ఒక బలమైన ఐరన్ నెట్ని అల్లుతోంది. ఇక ఇక్కడ ఎల్ఏసీ వద్ద ఎల్ఏసీ పొడవున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలను దింపి భారత్ని గందరగోళంలోకి నెడుతోంది. రెడ్ కంట్రీ చైనా భారత్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. 1962లో జవహర్లాల్ నెహ్రూ పీఎంగా ఉన్నప్పుడు 2 దేశాల మధ్య 4 వారాల వార్ జరిగింది. ఈ సందర్భంగా చైనా ఆక్సాయి చిన్ ప్రాంతాన్ని మింగివేసింది. ఇందులో నాదులా పాయింట్ వద్ద 2 దేశాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. 80 మంది భారతీయులు, 400 మంది చైనీయులు ఈ సందర్భంగా మరణించారు. తులుంగ్లా అంబుష్ అను ప్రాంతం, ఇది అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ప్రాంతం. 1975లో ఇక్కడ రెండింటి మధ్య జరిగిన వివాదంలో
చైనా ముష్కర సైనికులు మెరుపుదాడి చేసి 4 భారత సైనికులను చంపివేశారు. 2017లో డోక్లాం ప్లాట్యూ వద్ద చైనా తన దొంగ బుద్ధిని ప్రదర్శిస్తూ రోడ్డును వేసేందుకు ప్రయత్నించింది. దీనిని ఆపేందుకు భారతీయ సైనికులు అక్కడకు వెళ్లారు. డోక్లాం ప్రాంతాన్ని చికెన్స్ నెక్ అంటారు, అంటే కోడి మెడ అన్నమాట. ఇది సన్నని దారిని కలిగి ఉంటుంది. భారత్కి చెందిన ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలకు కలిపే సన్నని ప్రాంతం ఇది. నెల రోజులు ఈ ప్రాంతంలో చైనా భారత్ల మధ్య రోడ్డును గురించి ప్రతిష్టంభన జరిగింది. చివరికి చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమైంది. ఇవి అన్నీ ఒక ఎత్తు. 2020లో లడాఖ్లో జరిగిన ఘర్షణ ఒక ఎత్తు. హిమాలయ ప్రాంతంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా ఉన్న గల్వాన్ లోయలో PLA దళాలకు భారత దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయులు చనిపోయారు, 40 మంది చైనీయులు చనిపోయారు. దీనికి సంబంధించిన కన్ఫ్లిక్షన్ 8.5 నెలలు కొనసాగింది. ఈ గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత భారత్ LAC వెంట చైనాకు ధీటుగా సైనికుల మోహరింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఎట్సెట్రా పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇన్ని రకాలుగా భారత్ చుట్టూ ఒక బలమైన నెట్టిని అల్లుతూ భారత్కి మాత్రం వార్నింగులు ఇస్తే చైనాను చూసి దడుచుకునేందుకు భారత్ పాకిస్తానో, శ్రీలంకో, మాల్దీవ్సో, తైవానో కాదు, విశాల భారతదేశం. ప్రస్తుతం ఈ దేశ సారథి అలాంటి సారథి కాదు, షేర్ కా బాప్ మోడీజీ. మోడీజీని చూస్తే నీ డ్రాగన్ కూడా సుస్సు పోసుకోవాల్సిందే. కుక్కలా మారిన డ్రాగన్ని గుర్తించాడాయన. అందుకే LAC వెంట భారీగా తాము కూడా సైన్యాన్ని మోహరించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 18వ సైనిక దళాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. బార్డర్లో చైనా కవ్వింపులను, దొంగల చొరబడటాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గాను ఈ దళాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఉత్తర భారత ఏరియా, దీనిని UBగా పిలుస్తారు. ఈ UB ఏరియాలో చైనా వల్ల భద్రతకు సంబంధించిన సవాళ్లు నిత్యం ఎదురవుతున్నాయి. అదీ కాక చైనా సామ్రాజ్యవాద లక్షణం ఉన్న దేశం కాబట్టి ఎప్పుడు లోపలికి దూరి వస్తుందో చెప్పలేం. అందుకని ఇన్ఫెంటరీ, ఆర్టిలరీ, ఏవియేషన్, ఎయిర్ డిఫెన్స్ అండ్ ఇంజనీర్ బ్రిడ్జెస్లతో కూడిన ఒక బలమైన సైనిక దళంగా 18 కార్ప్స్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే డ్రాగన్ తన తోకను దూర్చాలని చూస్తుందో అక్కడ సెంట్రల్ సెక్టార్లో మోహరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లడాఖ్లో 14 కార్ప్స్, బెంగాల్లో 33 కార్ప్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. కాబట్టి LACలోని 3 విభాగాలు కూడా భారత మిలిటరీ అదుపులో ఇకపై ఉండబోతున్నాయి. తాళం వేసి ఉన్న ఇంటిలోకి జొరబడే మనస్తత్వం ఉన్న దొంగలాంటి రెడ్ చైనా ఇలా 3 విభాగాల్లోనూ పటిష్టమైన భారతీయ భద్రతా వలయాన్ని చూసి, ఇలాంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసిన షేర్ కా బాప్ మోడీజీని చూసి తోక కొరుక్కుని తాజాగా బెదిరించాలని చూసింది చైనా. బెదిరిస్తే బెదిరిపోవడానికి చైనా మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడ్డ పాకిస్తానో, మాల్దీవ్సో కాదు భారతదేశం. భారత్, మోడీజీ ప్రధానిగా రూల్ చేస్తున్న భారత్ ఇది. సర్వసమర్థ భారతే ధ్యేయంగా సాగుతున్న భారత్ ఇది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.